ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లాక్ట్ వాల్ట్ విమానాలు అదృశ్యమవుతున్నాయి, ఓడలు అదృశ్యమవుతాయి, దిక్సూచులు విచ్చలవిడిగా మారుతాయి. ఒక శతాబ్దానికి పైగా బెర్ముడా ట్రయాంగిల్ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది మరియు ప్రపంచాన్ని ఆకర్షించింది. కానీ అది నిజంగా శాపగ్రస్తమైనదా, లేదా దాని రహస్యాలను అన్లాక్ చేయడానికి సైన్స్ కీలకమా? ఈరోజు ప్రపంచంలోని అత్యంత రహస్య ప్రాంతాలలో ఒకటైన బెర్ముడా ట్రయాంగిల్ వెనుక ఉన్న నిజమైన శాస్త్రాన్ని మనం వెలికి తీస్తాము. ఇప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ అనేది మయామి, బెర్ముడా మరియు ప్యూర్టో రికోలలో మూలకాలతో కూడిన త్రిభుజ ఆకారంలో ఉన్న సముద్రం. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 5 లక్షల చదరపు మైళ్ళు విస్తీర్ణంలో ఉంది మరియు ఇది వందలాది విస్తరించలేని సంఘటనలకు వేదికగా ఉంది. అత్యంత ప్రసిద్ధి చెందిన వాటిలో పైలట్ 19 1945లో శిక్షణ కార్యక్రమంలో అదృశ్యమైన 5 యుఎస్ నేవీ విమానాలు, వాటి తరువాత పంపబడిన రెస్క్యూ విమానం కూడా అదృశ్యమైందా? తరువాత యుఎస్ఎస్ సైక్లోప్స్ ఉంది. ఇది 1918లో 300కు పైగా వ్యక్తులతో అదృశ్యమైన ఒక భారీ ఓడ. ఎటువంటి ప్రమాద హెచ్చరిక లేదు, శిథిలాలు లేవు, ఏమీ లేదు. దశాబ్దాలుగా డజన్ల కొద్ది విమానాలు మరియు ఓడలు అదృశ్యమయ్యాయని నివేదించబడింది. గ్రహాంతరవాసుల అపహరణలు, సముద్ర రాక్షసులు మరియు నీటి అడుగున పిరమిడ్ల కథలు అందిస్తున్నాయి. ఇక విషయానికి వస్తే, దాని భయానక ఖ్యాతి ఉన్నప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలో అత్యధికంగా ప్రయాణించే షిప్పింగ్ లైన్లలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది విమానాలు మరియు ఓడలు దాని గుండా సురక్షితంగా ప్రయాణిస్తాయి. కాబట్టి ఈ నిర్దోష జోన్ చుట్టూ ఇన్ని ఇతిహాసాలు ఎందుకు ఉన్నాయి అసలు మనం తెలుసుకుందాం రండి. సైన్స్ ఫిక్షన్ నుండి సైన్స్ను వేరు చేద్దాం. వాతావరణం మరియు తుఫాను. త్రిభుజం ఆకస్మికంగా తీవ్రమైన తుఫానులు మరియు నీటి ప్రవాహాలకు గురవుతుంది. ఈ తుఫానులు వేగంగా ఏర్పడతాయి మరియు అంతే త్వరగా అదృశ్యమవుతాయి. పైలట్లు మరియు కెప్టెన్లకు గందరగోళాన్ని మరియు ప్రమాదాన్ని సృష్టిస్తాయి. 2 మీథేన్ గ్యాస్ బుడగలు. సముద్రపు అడుగు భాగంలోని కొన్ని ప్రాంతాలలో ఘనీభవించిన మీథేన్ ఉంటుంది. ఈ వాయువులు ఆకస్మికంగా విస్ఫోటనం చెందితే అవి నీటి సాంద్రతను తగ్గించగలవు. దీనివల్ల ఓడలు సెకండ్లలో మునిగిపోతాయి. ఈ సిద్ధాంతం ప్రయోగాల ద్వారా మద్దతు ఇవ్వబడింది, కానీ సముద్రాల్లో నిర్ధారించబడలేదు. తరంగాలు లేదా రాక్షస అలలు. శాస్త్రవేత్తలు 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న రోగ్ అలలను అనగా రాక్షస అలలను నమోదు చేశారు. ఈ భారీ నీటి గోడలు ఎక్కడి నుంచి కనిపించి పెద్ద ఓడలను కూడా నలిపివేయగలవు. 4 అయస్కాంత క్రమరాహిత్యాలు. బెర్ముడా ట్రయాంగిల్లో దిక్సూచీలు చెల్లాచెదురుగా ఉంటాయని కొందరు అంటున్నారు, కానీ ఇది ఎక్కువగా భూమి యొక్క సహజ అయస్కాంతత్వాన్ని వైరుధ్యంగా కారణంగా. ఇక్కడ అసాధారణంగా ఏమీ లేదు. తప్పుగా అర్థం చేసుకున్న భౌగోళిక శాస్త్రం. 5 మానవ లోపం. నిజాయితీగా చెప్పండి, చాలా సంఘటనలు చెడు వాతావరణంలో లేదా అనుభవం లేని పైలట్లు మరియు నావిగేషన్ తప్పిదాల వల్ల జరిగాయి. వాస్తవానికి కొన్ని తప్పిదాల నౌకలు తరువాత కనుగొనబడ్డాయి. సరళమైన వివరణలు కూడా ఉన్నాయి. దీని మీద ఉన్న అపోహలు మనం తొలగించడం. వ్యాఖ్యాత. బెర్ముడా ట్రయాంగిల్ సముద్రంలోని మరే ఇతర భాగం కంటే ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని యుఎస్ కోస్ట్ గార్డ్ మరియు NOAA నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ చెబుతున్నాయి. విషయాలు తరచూ తుఫానులు, యాంత్రిక వైఫల్యాలు లేదా మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి. శాపాలు లేదా గ్రహాంతరవాసుల వల్ల కాదు. బీమా కంపెనీలు కూడా దీని ద్వారా ప్రయాణించడానికి అధిక ప్రీమియంలు వసూలు చేయవు. చివరిగా, బెర్ముడా ట్రయాంగిల్ ఒక అంతరింద్రియ ఉచ్చు కాకపోవచ్చు, కానీ అది ప్రకృతి, వాతావరణం మరియు మానవ ఊహలు ఢీకొనే ప్రదేశం. అది నిజమైన రహస్యం కావచ్చు, నమ్మశక్యం కానీ వాటిని నమ్మడానికి మనం ఎందుకు ఇష్టపడతాము? సరే, మీరేమనుకుంటున్నారు? బెర్ముడా ట్రయాంగిల్ కేవలం తప్పుగా అర్థం చేసుకున్న సైన్స్దా, లేక
అక్కడ మరి ఏదైనా జరుగుతుందా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు కొంచెం. మరియు నిజం కల్పితం అంటే ఫ్యాక్ట్ వాల్ట్ ఏని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.